ఇక 4 స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలోని 4 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామాల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు అవకాశం కల్పించింది. అయితే మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 31న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. బుధవారం ఏఐసిసి హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. సిఈసిఎస్ సభ్యులుగా సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరు కాగా తెలంగాణ నుంచి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇంత పాల్గొన్నా కానీ ఎవరెవరికి ఏమేమి చేస్తున్నారో ఏమో. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండా మురళి ఫోన్ను ఎర్రబెల్లి ట్యాపింగ్ చేయించిండు. కొండా సురేఖ చెప్పినటువంటి మాటలు. కేటీఆర్ బండారం అంతా బయటపడుతుందని, విచారణలో అన్ని బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని చెప్పి కొండా మురళి, కొండాకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కొండా సురేఖ మండిపడ్డారు. కొండా సురేఖ చెప్పినటువంటి మాటలు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం వీళ్ళ హవా వేరుండే. అబ్బా, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్. ఆయనతో పాటు కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది. కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి. ఒకవేళ గనక ఆయనతో పాటు కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్, ఆయనతో పాటు కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే. ఇదే గనక జరిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరినీ గనక కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కేసుల పర్వంతోని జైల్లో గనక పెట్టినట్టయితే పార్టీని ఎవరు నడపాలి? బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడపాలి? అచ్చా, ఎంపీ టికెట్ల విషయంలో ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చబోతున్నారు. అయితే మరి వీళ్ళందరినీ గనక రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ గనక కేసులు వేసి వీళ్ళందరినీ గనక జైల్లో పెట్టినట్టయితే అప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఎవరు నడపాలి? టీఆర్ఎస్ పార్టీని నడిపే దిశగానే బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్పీని పూర్తిగా రాజీనామా చేయించి అక్కడి నుంచి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చిందే. భవిష్యత్తులో ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీకి పగ్గాలు తీసుకొని రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీని నడిపే దిశగా అన్నీ తానే బీఆర్ఎస్ పగ్గాలన్నిటిని కూడా ఆర్ఎస్పీకి అందజేసి నడిపే దిశగానే చేపట్టేందుకే కేసీఆర్ వ్యూహము. ఈ వ్యూహంలో ఆర్ఎస్పీని తీసుకొచ్చింది అందుకే అని చెప్పేసి రాజకీయానికి సంబంధించిన విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రేవంత్ చేసేటువంటి పనుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడకుండా ప్రజల్లో ఉండి బహుజనులందరినీ ఏకం చేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఆర్ఎస్పీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. రేవంత్కు సరైన మొగుడు ఆర్ఎస్పీ అనే ఉద్దేశంతో ఈ వ్యూహాన్ని చేపట్టినట్టు కేసీఆర్ చేపట్టినట్టు రాజకీయానికి సంబంధించినటువంటి విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు అవుతుందో చూద్దాం.